షో రామచంద్ర, ఏమంట ఈ ఫ్రీ బస్ పథకం పెట్టిన కాంచెల్లి ఏదో వార్త కానొస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఏదో ముచ్చట ఈనొస్తూనే ఉన్నది. బస్సులన్న పొద్దుమికి డిపోల హాల్ట్ అవుతున్నాయి గాని పంచాదులు, పబ్లిక్ లొల్లులు, కండక్టర్ల గోసలు, వీడియోలు అయితే రికాం లేకుండా తిరుగుతున్నాయి. ఎన్నో చూస్తున్నంతి అలవాటైపోయింది అనుకుంటే ఈసారి అయితే ఏకంగా కండక్టర్ కొలువు పోయే కాడికొచ్చింది కతిట్లా. మోక్షాన్ని పోతే ముసలెదురైనట్టు మంచి పోతే మనల్నే ముంచుతారన్నట్టు పాపం ప్యాసింజర్ అని ఆలోచిస్తే ఉన్న కొల్వే ఊసిపటాకైంది. ఆర్టీసీ స్టాఫ్ అంతా డిపో ముంగట్నే ధర్నా కూర్చునే కథ అయింది చూడుర్రి. ఫ్రీ బస్ స్కీమ్ చేయగానే సరికొత్త పంచాది. హన్మకొండకెళ్ళి జనగాం పోయే బస్సుల కడుపుతోనున్నామే నిలబడి ఉంటే డ్యూటీ కండక్టర్ కు పాపం అనిపించి అయ్యో మన నిలబడి ఉంటే చూసుకుంటే ఎట్లా కూర్చోబుద్ది అవుతుందామా, తోటి ఆడామే కడుపుతోనుందామే జర లేచామెకి సీట్ ఇమని కండక్టర్ సీట్ల కూర్చున్న ఇంకొక ఆమెకి చెప్పిందట. దాంతో అక్కకు ఆవేశం పొడుచుకొని వచ్చి నువ్వెవలవే నాకు చెప్పేతందుకు అని అంటే అరే నేను తప్పేమన్నామా, గాయంత అర్థం చేసుకోకుండా కోపం చూపిస్తే ఎట్లా అని కండక్టర్ అనే వరకు మాట విరిగి ఇద్దరికి పంచాదైంది. ఇక బస్సులో ఫ్రీగా పోతున్నామనే కదా ఈ చిన్న సూపు అని అనుకుంటే ఆ లొల్లి పెట్టుకున్నామని నడిమిట్లనే దిగిపోయింది. ఆడితో ఆకుంటే ఆర్టీసీ ఆఫీసర్లకి ముచ్చటను ఎక్స్ లో ఫిర్యాదు చేసింది. దాంతో జనగాం డిపో మేనేజర్ స్వాతి మేడం వెనక ముందు ఏం మరచుకోకుండా విచారణ చేయకుండా కండక్టర్ ను కొలువులకెళ్ళి తీసేస్తున్నట్టు మేము ఇచ్చిందట. ఊసి ఇదెక్కడి పాపము, అసలు ఏమన్నావు ఎందుకు పంచాదైంది అని తెలుసుకోకుండా పిలిచి అడగకుండా డ్యూటీలకు వెళ్ళి తీసేస్తే ఎట్లా? ఇవాళ ఆయనకైంది రేపు మనకైతుంది. ఊగునేదే లేదనుకుంటే స్టాఫ్ అంతా కూడా డిపో కూడా ధర్నాకు దిగిరి ఇట్లా. ఇప్పటికే మహాలక్ష్మి పథకం చేయంగా పంచాదులై డ్రైవర్లు రోడ్ నడిమిట్లనే ఇడిచిపెట్టిపోతట్టు చేస్తున్నారు. ప్యాసింజర్లు కండక్టర్ తో కయాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కొలువులే పోయే కాడికి వచ్చిందిగా కథ అనుకుంటా ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా పరిశాన్ అవుతురుగా. మా దోస్తు ఒక ఆమె సత్యనారాయణ వ్రతం వీడియో పంపి అది మన ముచ్చట్లల్లో ఏమన్నది. దాంట్లో ఏముందే, సత్యనారాయణ వ్రతం తెలియనోళ్ళు ఎవరున్నారు, అందరు ఇళ్ళల్లో చేపించుకుంటూనే ఉంటారు కదా అంటే మొదలు నువ్వు చూస్తే పక్కా వేస్తావు అని అన్నది. ఇక ఆ వీడియోలో అంతగానే ఏముందని చూస్తే హావ్ నిజమే అందరికి చూపించవలసిన ముచ్చట్నే అనిపించింది. నేను చూసుడే కాదు మీకు కూడా చూపిస్తా పాండ్రి. సత్యనారాయణ కథ. కొత్తింట్లకు పోతప్పుడు, పెండ్లిలప్పుడు, కొత్తగా సున్నమేపించినప్పుడు అందరు చేపించుకుంటూనే ఉంటారు. మన తానంటే అందరికి తెలుగు వస్తది కాబట్టి ఆ స్వామి లీలలు కథలు నెత్తికి బాగా ఎక్కుతాయి. మళ్ళా దేశం గాని దేశం పోయి అక్కడ కొలువులు చేసుకుంటా బతుకుతున్నోళ్ళ కథ ఏంది, ఆడ ఇంగ్లీష్ రాంది కాలం గడవదాయే. ఇక పుట్టిన పిల్లలు కూడా ఆడనే పుట్టి పెరుగుతారు కాబట్టి బయటి దేశం భాషలే అలవాటైతాయి. మళ్ళీ అసోంటప్పుడు పోరలకు అక్కడోళ్లకు సత్యనారాయణ కథ మంచిగా అర్థం కావాలని ఈ అయ్యవారు చూడుర్రి ఎట్లా చెప్తుండో, ఏ భాషలో చెప్తుండో. సత్యనారాయణ told him, you do Satyanarayana Swami Vrata, then your problem will vanish, like that. And finally, that day he went for Bhiksha. I will do Satyanarayana Swami Vrata like that because of Satyanarayana Swami's blessing. And he thought that Vruddha Brahmana told, will do Bhiksha like that. He went and did the Bhiksha. Because of Satyanarayana Swami's blessing, he got plenty of food, more money and other things like previous days. And finally he came home, performed the puja with simple way, whatever he has. Because of Satyanarayana Swami's blessing, he lived very happily. ఇన్నరా కథ ఏ భాషలో చెప్తుండో. ఇట్లనే అమెరికాలో ఎవరో కొత్తింట్లకు పోతప్పుడు పద్ధతి ప్రకారం కథ చేపించారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు అక్కడోళ్ళకి అందరికి అర్థం కావాలి కదా, అందుకే పంతులు గిట్ల ఇంగ్లీష్ లో సత్యనారాయణ కథ చదువుతుండు. ఇక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా దేశాలు దాటినా మన తెలుగు సాంప్రదాయాలు అక్కడోళ్ళకి మంచిగా నెత్తికెక్కేటట్టు చేసిన అయ్యవారి పనితనం గురించి అందరు మెచ్చుకుంటుర్రు. ఇక